లక్ష చీరలతో చేసిన వినాయకుడు, కోటి లింగాలతో చేసిన వినాయకుడు ఎంత ఫేమస్ అయ్యారో, అలాగే వైజాగ్‌లో మన ఆర్‌కే బీచ్ దగ్గర పెట్టిన 2000 కేజీల వెండి వినాయకుడు కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఈ పాటికే మీరు ఈ న్యూస్ చూసుంటారు. కొంతమంది వెళ్లి దర్శనం కూడా చేసుకొనొచ్చుంటారు. మేమొచ్చేసి ఇంకా గ్రహణం ముందు రోజు సాటర్‌డే అయితే వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు క్రౌడ్ అయితే చాలా ఫుల్‌గా ఉంది. ఎందుకంటే గ్రహణం రోజుకి మళ్ళీ క్లోజ్ చేస్తారేమోనని ఆ రోజు క్రౌడ్ అయితే ఎక్కువొచ్చారు. బట్ క్లోజ్ అయితే చేయలేదు. టెంపరరీగా గ్రహణం రోజు మాత్రమే క్లోజ్ చేశారు ఆఫ్టర్‌నూన్ నుంచి. మళ్ళీ మండే నుంచి అయితే యథావిధిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్లి దర్శనం చేసుకోకపోతే ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా చూడాల్సిన వినాయకుని విగ్రహం అని చెప్తాను. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఎప్పుడు ఇంత వెండినైతే కళ్ళ ముందు చూడలేదనమాట. అది మన 2000 కేజీల వెండి వినాయకుడైతే అసలు ఇంకెప్పుడైనా చూస్తాం మా లైఫ్‌లో. అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకోండి అనేసి. సో, ఇంగ ఇక్కడ థీమ్ అయితే చాలా బావుందండి. గ్రీనరీగా అండ్ రెడ్ అండ్ సిల్వర్‌తో మనకి చాలా బాగుందనమాట స్టేజ్ అయితే. అలాగే స్టేజ్ పైన మనం వినాయకుడి పక్కన చూసుకున్నట్టయితే స్వస్తి అలాగే ఓంకారంతో ట్రీస్ అయితే పెట్టారు. అది ఇంకా వేరే లెవెల్ అనిపిచ్చింది. సో, ఇంగ స్టేజ్ మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. సిల్వర్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్‌లో. ఇంకా మనకిక్కడ వినాయకుడిని చూస్తే ప్రతీదీ డీటెయిల్‌గా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడ మీకు జూమ్‌లో చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అనిపిచ్చిందో కదా! ఖచ్చితంగా వెళ్లి చూడాల్సిందనే చెప్తానండి నేనైతే. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ గూడా ఫ్రీ అన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం లోపలికెళ్లి చూడడానికైతే రూ. 20 అలా చార్జ్ చేస్తున్నారు. అదేమంత ఎక్కువ మనీ అయితే నాకనిపించలేదు. రీజనబుల్ అనిపించింది నాకైతే. అంత వర్తీ అనిపించింది. సో, ఇంక దగ్గరికెళ్లి దర్శనం చేసుకుంటే అసలు ఎంత బావుందో, మీరు ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్లి చూస్తేనే మీకు ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది. నేనెందుకు ఇంతలా చెప్తున్నాననేసి. ఇంకిక్కడ బయట మనకి ముందయితే వినాయకుడి ముందయితే మూషికాన్ని కూడా పెట్టారు. సో, మూషికం వచ్చేసి వినాయకునికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్టయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా ఇక్కడ లాంగ్ నుంచి చూస్తే వినాయకుడిని విగ్రహం అండ్ స్టేజ్ అయితే ఇలా ఉంటుందనమాట. సో, మీకెలా అనిపిచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా వైజాగ్‌లో ఉన్న వాళ్ళైతే వెళ్లి దర్శనం చేసుకోండి. ఇంకా కొన్ని రోజులైతే మనకి దర్శనం చేసుకునే అవైలబిలిటీ అనేది ఉందనమాట. ఇంకా నిమజ్జనం అయితే చేయలేదు. సో, నిమజ్జనం అనేది ఎలా చేస్తారో గూడా ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదనమాట. సో, నిమజ్జనం ఎలా చేస్తారు అనేది తెలిసిన తర్వాత అది కూడా వీడియో పెడతాను. సో, ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్లి దర్శనం చేసుకోండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఆర్‌కే బీచ్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు కదా! ఆ ఎగ్జిబిషన్‌లోంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు కనిపిస్తుందనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.